హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి సింపుల్గా మటన్ కీమా బాల్స్ చేస్తున్నానండి. సో దీనికోసం 1/2 kg బోన్లెస్ మటన్ని తీసుకొని మిక్సీలోనికి వేసుకున్నాను. ఇందులోనికి సరిపడినంత పసుపు, సరిపడినంత ధనియా పౌడర్, సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. ఇంకా టేస్ట్కి సరిపడినంత కారం వేసుకున్నాను. ఇంకా సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీ మూత పెట్టుకొని ఒక 2 రౌండ్స్ మిక్సీకి వేసేస్తే మొత్తం కీమా లాగా రెడీ అయిపోతుంది మటన్ మొత్తం. ఇంకా చూసారా, చాలా మెత్తగా అయిపోయింది. ఇంకా తర్వాత మొత్తాన్ని బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ ఇలా బాల్స్ లాగా రెడీ చేసి మొత్తాన్ని నేను ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం బాల్స్ లాగా చేసి ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇంకా బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోనికి సరిపడినంత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసేసి ఆయిల్ వేడెక్కాక అందులోనికి బాల్స్ మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 1 minute అలా మొత్తాన్ని కలిపేసి మూత పెట్టుకొని సిమ్లోనే ఉడకపెట్టుకోవాలండి. సో ఇంకా మూత పెట్టుకొని ఒక 5 minutes అలా మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మూత ఓపెన్ చేసి మళ్ళీ మొత్తాన్ని ఒక 2 minutes అలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes మొత్తాన్ని మూయాలి. ఇలా వాటర్ లాగా వచ్చేస్తాయి. ఈ వాటర్ అంతా వెళ్ళేలోపు ఇంకా బౌల్స్ మొత్తం ఉడికిపోతాయి. ఇంకా సింపుల్గా కీమా బౌల్స్ అయితే రెడీ అయిపోతుంది. నాకు ఈ బౌల్స్ చేయడానికి మొత్తం ఒక 1/2 hour టైం పట్టింది. సిమ్లోనే చేసేసాను. ఇంకా లాస్ట్కి ప్యాన్ని కింద పెట్టేసుకొని బౌల్స్ మీద లెమన్ పిండేసుకోవాలి.